పార్టీలో కొంతమంది వివిఐపీలు విఐపీలు ఉన్నారు, సినీ నటులు ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కూడా ఒక స్టిక్కర్ ఉన్న కార్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు హేమ పేరు కూడా బయటకు వస్తుంది. ఇంతమంది తెలుగు నటీనటులు ఉండగా హేమ పేరు మాత్రం ఎందుకు బయటకు వచ్చింది అనుకోవచ్చు. జిఆర్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీకి దాదాపు ఆంధ్ర తెలంగాణ నుంచి 100 మంది దాకా కూడా అతిథులు వెళ్ళారు. పార్టీ నిర్వహించినటువంటి హైదరాబాద్ చెందినటువంటి వాసు ఆ జిఆర్ ఫామ్ హౌస్లో ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి పెద్ద ఎత్తున బాలీవుడ్కి సంబంధించినటువంటి డీజేల్ని వారిని కూడా పిలిపించి ఈ పార్టీని నిర్వహించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే పార్టీ నిన్న ఉదయం స్టార్ట్ అయ్యి నిన్న రాత్రి అర్ధరాత్రి 3 వరకు కూడా జరిగినటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున శబ్దము ఇవన్నీ కూడా వస్తున్నాయి. పక్కన ఉన్నటువంటి మరొక ఫామ్ హౌస్కి సంబంధించిన వారందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చే కొందరికి అక్కడ పోయి విస్తుపోయే విజువల్స్ని పోలీసులు చూసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే చాలామంది అశ్లీల నృత్యాలు చేయడంతో పాటు మహిళలతో పాటు అసభ్యకరమైనటువంటి రీతిలో కూడా కొంతమందిగా పోలీసులు చూసారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడికి వచ్చినటువంటి కార్లన్నీ కూడా చాలా బడాబాబులు చెందినటువంటి వారందరివి. దాంతోపాటు ఏదైతే సర్వేపల్లికి చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాస్ ఏదైతే ఉందో ఆ పాస్ ఒక బెంచ్ కార్డుకి ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా ఆ బెంచ్ కారులో దొరికినట్టుగా మనకు బెంగళూరు సంబంధించినటువంటి సిసిబి పోలీసులు నార్కోటిక్ పోలీసులు ధృవీకరించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి హోదాగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్టిక్కర్స్ ఎవరికి ఇచ్చారు, ఆయన కార్లు ఎవరికి ఇచ్చారు, ఆయన కార్లకు సంబంధించిన విషయంలో ఆయన ప్రాపర్టీస్కి సంబంధించిన విషయంలో ఆయన వస్తువులు ఎవరెవరు వాడుతున్నారో ఆయన స్టిక్కర్స్కి నిజంగానే ఎంతమందికి ఇచ్చాడు, కేవలం ఆ స్టిక్కర్ ఆయనకు సంబంధించిందా లేకపోతే ఆయన కూడా పార్టీలో పాల్గొన్నారా లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పాల్గొన్నారని దానిపై కూడా పోలీసులు ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే అక్కడ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో మొత్తం బెంగళూరు మొత్తం ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే దీనిపైన కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసినా కూడా ఆయన అందుబాటులోకి అయితే రానటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దీనికంటే ముందుగా ఒక టాలీవుడ్కి సంబంధించినటువంటి నటీమణి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసినటువంటి హేమ పేరు కూడా తెరపైకి వచ్చినప్పటికీ హేమ ఈ అంశం పైన ఆమె తన వర్షన్ని చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను. నేను ఇక్కడే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ చిల్ అవుతున్నాను. సో ఆ పార్టీ బెంగళూరులో జరిగినటువంటి పార్టీకి ఇక్కడ నా పైన వస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియాలో వస్తున్నటువంటి కథనాలకి అసలు నాకు సంబంధమే లేదు, నేను వెళ్ళలేదు, నేను హైదరాబాద్లో ఉన్నానంటూ కూడా తన వర్షన్ అయితే తాను చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఏదైతే పార్టీలో ఓవర్ టైం తో పాటు డ్రగ్స్ కూడా ఎక్కువగా తీసుకున్నట్టు తెలిసింది. ఎండిఎంఏ ప్యాకెట్లు కానీ కోకెన్ ప్యాకెట్లు కానీ పెద్ద ఎత్తున కూడా వారు పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ వచ్చినటువంటి కారులోనే స్లీపర్ టాక్స్ తో పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా ఫార్మ్ హౌస్ అంతా కూడా వారు చెక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. చెప్పండి రేఖ. రానా మొత్తం 100 మంది వరకు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది రేవ్ పార్టీలో. వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఆ దొరికిన వారి పైన ఏదైనా స్పష్టత వచ్చిందా ఎవరు అనేది? దొరికిన వారిలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కి చెందినటువంటి వారు అలాగే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. దాంట్లో కూడా బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ పార్టీకి వారు ఎక్కువగా హైదరాబాద్ నుంచి కొంతమంది యువతుల్ని ప్రత్యేకంగా ఫ్లైట్లో కూడా వారు తీసుకెళ్లి అక్కడ పార్టీకి హాజరయ్యేలా కూడా వారు చేశారంటూ కూడా వారిపైన అభియోగాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంత పెద్ద ఎత్తున పార్టీకి వీరికి ఎండిఎంఏ కానీ కోకేన్ కానీ ఎట్టించి వచ్చింది, ఏ మార్గాల నుంచి వచ్చింది, వీరికి ఎక్కడి దగ్గర దొరుకుతున్నారు. పైగా ఈ పార్టీ నిర్వహించినటువంటి ఎవరైతే బర్త్డే బాయ్ ఉన్నారో వాసును కూడా ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతో లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అవన్నీ కూడా వారు చెక్ చేశారు. ఈ సీసీబీ దాడులు చేస్తున్న నేపథ్యంలో అవుటర్ జోన్లో పార్టీ జోన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. ఇది బెంగళూరుకు కొంచెం దూరంలో ఉన్నటువంటి ప్లేసు, ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. ఆ ఏరియాలో ఎక్కువగా ఫామ్ హౌస్లు కానీ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఆ ఏరియా మొత్తం తెలుగు కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఎక్కువగా ఫామ్ హౌస్లు ఉంటాయి. సో నిత్యము హైదరాబాద్ నుంచి అక్కడికి పార్టీ చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున వెళ్తుంటారంటూ కూడా ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు దీంట్లో డీజేలు చాలా ఫేమస్ డీజే ర్యాప్స్ కానీ కాయివి డీజే కానీ బ్లడీ మస్కరా వీళ్ళందరూ కూడా దాదాపు 8 గంటల పాటు కూడా వీళ్ళు డీజేతో వారు అక్కడ పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే AP26A777 కారు బెంజ్ కార్ని
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తీసుకున్నటువంటి నిశ్చయితనే కనపడుతుంది. ఈ కారు ఒక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా తెలిసిందిగా మనకు సమాచారం అందుతుంది. ఈ కారులో పెద్ద ఎత్తున MDMA కూడా దొరికినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే ఈ పార్టీ ఇచ్చినటువంటి వాసు ఎవరు, ఆ వాసుకు సంబంధించినటువంటి వివరాలు పోలీసులు ఇప్పటి వరకు గోప్యత పాటిస్తున్నారు. అతను హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. దాంతోపాటు గెస్ట్ హౌస్ ఎవరో రెడ్డి పేరు ఉందని చెప్తున్నారు. కాకపోతే హైదరాబాద్ చెందినటువంటి అతను కూడా వ్యాపారవేత్త. అతను నిత్యం బెంగళూరు టు హైదరాబాదు తిరుగుతుంటాడు. ఆయన ఈ యొక్క పార్టీని నిర్వహించినట్టుగా మన సమాచారం. ఈ ఫామ్ హౌస్లోనే ఎక్కువగా తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన వారే మాత్రమే ఎక్కువగా ఈ ఫామ్ హౌస్లో వారు పాల్గొంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ గోపాల్ రెడ్డి, ఆయన పేరు వచ్చి ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యక్తి పేరు గోపాల్ రెడ్డి. ఆయన వ్యాపారాలు అక్కడ చేస్తుంటారు. ఎక్కువగా ఈ బర్త్డే పార్టీలు కానీ లేకపోతే ఇక్కడి నుంచి సెలబ్రిటీస్ ఎవరైనా కూడా ఆయనకి అక్కడే ఆతిథ్యం ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గతంలో కూడా ఈ యొక్క ఫామ్ హౌస్ లో ఏ పార్టీలు జరిగాయనే దానిపై కూడా పోలీసులు తనపై వస్తున్న ఆరోపణలపై నటి హేమ అయితే స్పందించారు. అసలు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆమె ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. రానా, ఇప్పుడు హేమ రిలీజ్ చేసిన వీడియోను బట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నేను అక్కడ లేను, ఫామ్ హౌస్ లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, హైదరాబాద్ లోనే ఉన్నాను అని తను అంటుంది. అంటే గతంలో తను ఏమైనా ఇటువంటి రేవ్ పార్టీలకు ఏమైనా పాల్గొందా, అందులో ఎందుకు ఆమె పేరు బయటకు వస్తుంది అని మనం భావించవచ్చు. ఇదే అంశాన్ని నటి హేమతో బిగ్ టీవీ కూడా ప్రస్తావించింది. ఆమెతో మాట్లాడినప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ అందులో ఏం లేదండి, నేను అసలు బెంగళూరుకే వెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో నేను బెంగళూరుకి వెళ్ళినటువంటి దాఖలాలు లేదు. అప్పుడెప్పుడో గతంలో ఒకసారి వేరే పార్టీకి ఒక ఫంక్షన్కి వెళ్ళానంతే కానీ ఇట్లా ఫామ్ హౌస్కి ఎప్పుడు నేను పార్టీకి వెళ్ళేటువంటి సందర్భాలు లేదు. నేను ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడే నా స్నేహితులు ఉంటారు, వారు మా ఇంట్లోనే చేసుకుంటాము ఏదన్నా ఉంటే అని మాత్రమే ఆమె ఖండించారు. అసలు నా పేరు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే దాదాపు ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు కూడా పెద్దగా సమాచారం లేదు. నేను టీవీలో వచ్చే కొద్దిగా నా పేరు నేను స్పందించాల్సి వచ్చింది. నేను ఇక్కడే మొయినాబాద్ దగ్గర ఇక్కడ పరిసర మాకు సంబంధించిన ఒక ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లోనే నేనున్నాను, ఇక్కడే చిల్ అవుతున్నాను. కావాలంటే మీరు కూడా నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఏమో అయితే తన వర్షన్ అయితే చెప్పింది. అయితే పోలీసులు మాత్రం ఆ పార్టీలో దాదాపు హైదరాబాద్కి సంబంధించిన తెలుగు సంబంధించిన వారందరూ 100 మంది దాకా పాల్గొన్నారు. 100 మంది పాల్గొని కొంతమంది పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయారు. తర్వాత లాస్ట్ వరకు చివరిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 25 మంది సంబంధించిన వారిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అక్కడ దాడులు చేసినప్పుడు వారు మాత్రమే ఉన్నారు, వారిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీలోకి ఎవరెవరు వచ్చారు, ఒకవేళ నిజంగానే సినీ సెలబ్రిటీస్ పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఈ పార్టీకి పాల్గొన్నారనే దానిపై కూడా నిర్వాహకుల్ని బర్త్డే బాయ్ వాసిని వారు ప్రశ్నిస్తున్నటువంటి తెలుస్తుంది. వారి వివరాలంతా కూడా సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది.